హాయ్ అండి, నేను మీ రమేష్ని, అదే ఫెయిల్యూర్ రమేష్ని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఓకేనండి. ఈరోజు ఎపిసోడ్ 21 రివ్యూ అండి. స్టేజ్ మీదకి సంజన గారిని పిలవడం జరిగిందండి, నాగార్జున సార్. తర్వాత సంజనని అడిగారు, అమ్మ నువ్వు ఎందుకు ఎలిమినేట్ అయ్యో తెలుసు అంటే, సార్ నేను చిన్న చిన్న నాటి పని చేస్తాను సార్, చిన్న చిన్న నాటి పన్స్కే నన్ను ఎలిమినేట్ చేసేస్తారా, నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను సార్ అని అన్నది. తను చెప్పడం జరిగింది. నాగార్జున సార్ అయితే, అమ్మ అది ఒకసారి 2 సార్లు ఓకే, అత్తమాల చేస్తే కొందరికి ఇరిటేట్ వస్తుంది కదా, సరే హౌస్మెంట్స్తో మాట్లాడదాం, హౌస్మెంట్స్ కోసం మీరు చెప్పు, వాళ్ళు ఏ క్వాలిటీస్ ఒకటి మార్చుకోవాలనుకుంటున్నారో నువ్వు చెప్పాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పడం జరిగింది. సెట్ కోసం సంజనగా చెప్పడం జరిగిందంటే, మనోడు స్టాండ్ తీసుకోవడానికి చెప్పిందండి. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడని చెప్పింది. అదే సిగరెట్ కాల్సినట్టు అది హ్యాండ్ వాష్ దగ్గర వాష్ చేస్తాడంట, అదొకటి చెప్పింది. అదండి, హౌస్ నుంచి బయట నుంచి వాళ్ళకి ఏదో వచ్చింది కదా, అప్పుడు లెటర్స్ అవి రావడం జరిగినాయి కదా, ఆ టైంలో లాస్ట్కి సంజన సుమన్ శెట్టి గారు ఉండడం జరిగింది. అప్పుడు సాక్రిఫైస్ చేయాలని ఇద్దరు మాట్లాడుకున్నారంట, కానీ సుమన్ శెట్టి గారు బడ్జెట్ ప్రెస్ చేశారు, సంజన గారు ఆగిపోయారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్కి కొంచెం ఒంట్లో బాగోలేదని అనడంతో తను అసలు ఏంటి సుమన్ శెట్టి గారు సాక్రిఫైస్ చేస్తారా లేదా అని అతను టెస్ట్ చేయడానికి ఆగిపోయిందంట. ఈవిడ అన్నింతే కదా, పక్కన వాళ్ళని ఏం చేస్తారు చేయరని చేయడం, అవి ఒకటి మార్చుకోవాలని చెప్పిందండి. తర్వాత అండి శ్రీజ కోసం చెప్పింది. శ్రీజ అయితే ఇంప్రూవ్ చేసుకుందండి. తన వాయిస్ అయితే 1000 ఉండేదండి, ఇప్పుడు 1000 నుంచి 300కి వచ్చింది. 300 నుంచి తను ఇంకా తగ్గించి 10 to 15 minutes అలా ఉండాలి, తర్వాత 5 minutesకి వచ్చేయాలి. తనైతే ఇంటెలిజెంట్ కావాలండి, మార్చుకుంటుంది అనుకున్నాను. అదొకటి చెప్పిందండి శ్రీజ కోసం. తర్వాత అండి ఫ్లోరా గారి కోసం అయితే వీళ్ళిద్దరికి మంచి బాండ్ ఉంది కదండి. తన గుడ్ నేర్చుకోవాలని తెలుగు ప్రాబ్లం వల్ల తను మింగిల్ అవ్వలేకపోతుంది, అదొకటి చెప్పిందండి. తర్వాత తనుజ గారు స్కూల్ ప్రిన్సిపల్లా ఉంటున్నారంట, కొంచెం అలుగుతున్నారు. తను కూడా గుడ్ ప్లేయర్ అండి, అన్ని మంచిగా, కొంచెం అలుగుడు ఎమోషనల్ అవ్వకుండా ఉంటే చాలు, అవి మార్చుకుంటే చాలు అని చెప్పారు. తర్వాత అండి బర్నీ గారికి అయితే సంజన మేడం గారు గట్టిగానే ఇచ్చారు. అన్న నువ్వు స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో స్టాండ్ తీసుకుంటలేదు, నువ్వు రియల్గా స్టాండ్ తీసుకో, అప్పుడు ఎందుకు నువ్వు బ్యాక్ స్టెప్ వేస్తున్నావు, అదొకటి చెప్పారండి. స్టాండ్ తీసుకోమని చెప్పారు. ఆ టైంలో స్టాండ్ తీసుకుంటేనే నీకు విలువ ఉంటుంది. ఇది కూడా కట్టండి. యాక్చువల్గా ఆ డిస్కషన్లో బర్నీ గారు రేట్ చేయొచ్చు, మరి మనోడైతే అగ్రీ అయిపోయాడు, దానికోసం తను ఫీల్ కూడా అయ్యింది. తర్వాత ప్రియా గారి కోసం అయితే ఏం లేదు, కొంచెం లౌడీగా మాట్లాడుతూ ఒకటి మార్చుకుంటే చాలు అమ్మాయిగా చెప్పారు. తర్వాత కళ్యాణ్కి 2-3 days నుంచి తను కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడంట. బిఫోర్ అయితే ఏమీ లేదండి, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. అలాగే స్వీట్ హార్ట్ అంటే కొంచెం ఏంటంటే ఎమోషనల్ అవుతుంది, కొంచెం ట్రాక్ తప్పుతుంది. ఆ ట్రాక్ తప్పకుండా చూసుకుంటే తనకు కూడా గేమ్ మారుతుందని చెప్పిందండి. తర్వాత రాము గారిని అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది సంజన గారు. ఇతనైతే బిలీవ్ చేయకూడదండి, ఇతను ఒక దిక్కున ఒక మాట మాట్లాడుతున్నాడు. అరే నేనేమి చిన్న చూపు చూశానురా అని అడగడం జరిగింది. నేను ఎప్పుడైనా చిన్న చూపు చూశానా, నీకు ఇంకా నేను ఎంకరేజ్మెంట్ చేసి ఇది చేయని చెప్పాను తప్ప. ఇతనైతే హరీష్ గారు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడండి హరీష్ గారి మాటలకే. మళ్ళీ మనోడు నేను చూశాను, రూమ్ నుంచి చూశాను, నువ్వేమన్నావు, నేను చీపా, నా బిహేవియర్ ఎలా ఉందని మనోడికైతే లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చుకున్నాను. ఇతనికి ఏం చెప్పానంటే కన్ఫ్యూజన్ ఉన్నాడండి, అది మార్చుకోలేదు. హరీష్ గారికి ఏం మార్చుకోవాలంటే తన హౌస్ బయటకు వచ్చింది కాబట్టి ప్రాబ్లం చెప్పిందండి. ఏం లేదండి, తను కుకింగ్ చేసినప్పుడు ఒకే చెట్టు ఉంది కదా, అది హుడ్డీ, అది కంటిన్యూగా వేసుకున్నాడంట. కొంచెం స్మెల్ అది రావడం కొంచెం హైజీన్గా లేదండి, అది కొంచెం అతను చూసుకోవాలి. మేము ఉండలేకపోయాము, ఇతనికి ఏం చెప్పలేమండి, ఇతనికి ఏం చెప్పినండు, ఇతను ఏదో అది ప్రోమోలో చూపించాడండి, ఏదో ప్రైమ్ మినిస్టర్లా ఫీల్ అయిపోతాడు, అన్నీ నాకే తెలుసు మీకు ఏం తెలియదు అన్నట్టు ఫీల్ అయిపోతాడు. అదైతే ఎపిసోడ్లో చూపించలేదు కానీ ప్రోమోలో వేశారండి. అది ఇతనికి ఏదైనా తప్పేనండి, కనీసం కిచెన్లోని చిన్న పిన్ ఉన్న తప్పే, బాటిల్ ఉన్న తప్పే, వాటర్ ఉన్న తప్పే, ఏది చేసినా తప్పే.
ఇతను చేస్తే కరెక్ట్ అండి, మిగతా వాళ్ళు చేస్తే తప్పు అండి. ఇతను ఇంట్లో ఉండడం చాలా చిరాకుగా ఉందండి అని కనాకండగా చెప్పిస్తుంది ఆవిడ. మనిషే మారిపోవాలండి, ఏం మారక్కర్లేదు, ఆ మనిషే మారిపోవాలి, లేదంటే ఇంట్లోంచి బయటకన్నా వచ్చేయాలి. అతనికి ఎంత చెప్పినా ఏంటో మారడం, అదొక టైప్ మనిషి అని చెప్పేసిందండి కళాగడ్డిగాను. నేను ఒక బ్రదర్గా చూశాను. నేను రీతు గారికి చపాతీ తినిపించినప్పుడు నువ్వేమన్నావు, నన్ను మానిపులేటర్ అన్నావు, నేను అంత మానిపులేట్ చేసేస్తాను, ఫుడ్ దగ్గర చేస్తాను అన్నట్టుగా చెప్పిందని. తర్వాత ఇతనికి డబుల్ ఫేస్ ఉందని అది మార్చుకోవాలని చెప్పింది. తర్వాత ఇమాన్యుల్ కోసం చెప్తూ కొంచెం ఎమోషనల్ అయింది. ఇమాన్యుల్ స్టార్టింగ్లో అంటే కొంచెం ఆర్గ్యుమెంట్స్ లాంగ్ చేసేవాడంట. తనకి చెప్పిందంట, నువ్వు అంత లాంగ్ చేయకు, సాగదీకు అని చెప్పాడు. అది మార్చుకున్నాడంట. తర్వాత ఇమాన్యుల్కి ఏమందంటే, నేను కానీ నువ్వు కానీ కప్పు కొట్టాలనుకున్నావు, నేను ఎలా బయటకు వచ్చాను, కప్పు అయితే నువ్వే కొట్టాలి. తర్వాత మన ఇమాన్యుల్ గారు కూడా చెప్పుకున్నాడండి, నాకు మా అమ్మలాగానే నన్ను కేర్ చేసింది, మా అమ్మ తర్వాత మా అమ్మ అనుకున్నాను నేను, మా అమ్మ లేని నోట్ నన్ను తీర్చింది హౌస్లోని. ఇప్పుడు సంజన గారు లేకపోతే నాకు హౌస్లో 11 మంది ఉన్నా 10 మంది ఉన్నా నాకు ఎవరు లేనట్టే ఉంది. అంటే వీళ్ళిద్దరు బాగుండైతే ఆర్గానిక్ వచ్చిందండి, మనం అది కాదనలేము. ఇప్పుడు జరిగింది. తను కూడా ఎమోషనల్ అయ్యి, ఇమాన్యుల్ నువ్వు కప్పు తీసుకురావాలి, కప్పు తీసుకొచ్చి బయట చూస్తానని చెప్పిందండి. ఒక క్లారిటీ ఇచ్చారు. సంజన గారు వెళ్ళిపోతుంటే పిలిచి, నువ్వు ఇంట్లోకి వెళ్ళాలంటే కొంచెం సాక్రిఫైస్ చేయాలమ్మా అని హౌస్ మేట్స్ కూడా చెప్పారు. కొన్ని సాక్రిఫైస్ చేస్తే, ఆమె కోసం త్యాగాలు చేస్తే ఆమె హౌస్లోకి రావడానికి ఛాన్స్ ఉంది, ఏముందో 100% బ్యాటరీ వస్తాను హౌస్లోకి వస్తుందని చెప్పారు. ఒక 4 సాక్రిఫైస్ చేయాలని చెప్పారు. ఒక బౌల్ తీసుకొచ్చారు, ఆ బౌల్లోంచి చిట్టీలు తీశారు. ఎవరి పేరు ఇస్తే వాళ్ళు ఒక సాక్రిఫైస్ చేస్తే అప్పుడు తన బ్యాటరీ ఫుల్ అవుతుందంట. 25% ఇస్తున్నారు పర్సన్కి, అలాగే 100% ఫుల్ అవుతాయి. అప్పుడు ఆ హౌస్లోకి రావడానికి ఛాన్స్ ఉంది, అది మీ చేతిలో ఉంది, మీరు ఏమైనా సాక్రిఫైస్ చేయగలరు అంటే సరే చేస్తాం. ఇమాన్యుల్ పేరు వచ్చింది. ఇమాన్యుల్కి వచ్చిన టాస్క్ ఏంటంటే అతను కెప్టెన్సీ వదిలేసుకోవాలి. తనేమో ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు, కెప్టెన్సీ వదిలేసుకుంటాను అన్నాడు. తర్వాత అతను హౌస్ మేట్స్ కూడా సారీ చెప్పాడు, మీ వల్ల అయ్యాను, మీ సపోర్ట్ వల్ల అయ్యాను, కానీ ఇలాగ ఇస్తానండి, నన్ను ఏమి ఫీల్ అవ్వద్దు, సంచిస్తానని చెప్పాడు. సంజన గారు కూడా నేను గెలిపిస్తాను నేను అని ఆవిడ కూడా చెప్పింది. తర్వాత తనుజ గారు అండి, తనుజ గారు అయితే తనకి కాఫీ సాక్రిఫైస్ చేయాలన్నారు. దట్టు ఏంటంటే కాఫీ 1 రోజు 2 రోజు కదండి, సీజన్లో ఆవిడ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కాఫీ తాగకూడదు, హోల్ సీజను. తను కొంచెం ఆలోచించింది, కానీ తను కూడా సాక్రిఫైస్ చేసిందండి, ఓకే చెప్పింది. తర్వాత తను సీజ గారిని ఏంటంటే తన క్లోత్స్ ఉన్నాయి కదా, ఎంటైర్ క్లోత్స్ గివ్ అప్ ఇవ్వాలంట. ఒక సింగిల్ కాస్ట్యూమ్తో తను హోల్ సీజన్ అంటే తను అడిగింది ఎన్ని రోజులు ఉండాలంటే హోల్ సీజన్ అన్నారు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు. తనైతే నేను చేయలేను సార్ అని చెప్పేసింది. అది కూడా కట్టలేదు, ఎందుకంటే తాము శ్రీజకి సంజనకి అంత బాండ్ అయితే లేదంటే, ఇమాన్యుల్ తనుజకు ఉన్నంత బాండ్ అయితే తనకు లేదు, అందుకని చెప్పి తను ఉన్నాను చెప్పిస్తుంది. కొంచెం ఇది రీతి గారితో కొంచెం కష్టమైంది. అంటే మనకి ఏదో తన మీద ఉన్న అంత ఇంప్రెషన్ లేదు కాబట్టి తను ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అనుకుంటారు, కానీ హెయిర్ కటింగ్ అంటే నార్మల్ మాట ఏం కదండి అది. ఎందుకంటే అబ్బాయిలు అంటే చేసేసుకుంటారు, అమ్మాయిల కంటే మరి హెయిర్ పెరగడం చాలా టైం పడుతుంది కదా. ప్రతి సీజన్లో ఎవరో ఒకటి చేసుకుంటారు, ఈ సీజన్లో అయితే రీతి గారిగా ఛాన్స్ వచ్చింది. దానివల్ల తను కొంచెం గ్రాఫ్ కూడా పెరుగుతుంది. ప్లస్ ఏంటంటే ఒక ఫ్రెండ్కి చేసి తన వల్ల ఒకరి ఇంట్లోకి వచ్చారని తనకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ సీజన్కి వెళ్ళాను, ఆ రీతి ఈ సీజన్లో హెయిర్ కట్ చేసుకుందని ఒక మార్క్ కూడా ఉంటుంది. ఆ రీతి గారు కూడా కొంచెం అర్థం జరిగింది, తను కూడా ఓకే అండి నేను కట్ చేసుకుంటానని చెప్పింది, అడగడం జరిగింది. సుమన్ శెట్టి గారు అయితే మరి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, 4లో శ్రీజ అయితే చేయను కదా. తర్వాత సుమన్ శెట్టి గారిని అడిగారు. సుమన్ శెట్టి గారు నువ్వు స్మోకింగ్ వదిలేయాలన్నారు. మనమైతే ఆలోచించుకుని నేను వదలలేను సార్, నేను చేయలేనని చెప్పాడు. తర్వాత అయితే బర్నీ గారిని అడగడం జరిగింది. బర్నీ గారు తనకు లాకెట్ బాక్స్ వచ్చింది కదా, ఆ బాక్స్ని స్టోర్ రూమ్లో పెట్టేస్తే ఇంకో 25% వస్తుంది, అప్పుడు 75 ఉంది కదా, 100 అవుతుంది, అప్పుడే తన ఇంట్లోకి రావడానికి ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. బర్నీ గారు ఇంకా ఆలోచించకుండా ఆల్రెడీ తీసుకొచ్చారు. ఎందుకంటే
ఆ లాకెట్ ఆల్రెడీ తను రివీల్ చేసాడండి, ఎవరి కోసం తీసుకొచ్చాను, ఇద్దరు పర్సన్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి. తను ఆల్రెడీ చెప్పేసారు, పేర్లు అయితే వాళ్ళ మదర్ పేరు చెప్పారు, వేరే ఇంకొకరి పేరు చెప్పలేదు, కానీ ఆల్రెడీ తనకైతే రివీల్ చేస్తారు కాబట్టి పర్లేదండి. కానీ తనకు ఫీలింగ్ ఉంటుంది అంటే స్టేజ్ మీద దానికోసం నేను షో వదిలేస్తా అన్నాడు, కానీ ఇక్కడ ఇచ్చాడు. అప్పుడు సో అమ్మ, ఎవరైతే నీకు సాక్రిఫైస్ చేస్తే వాళ్ళు ఎప్పుడు మర్చిపోక, నేను ఎవరన్నా మర్చిపోయినా ఎవరు పొరగటండి, పే బ్యాక్ ఉంటుంది వాళ్ళకి అని తను చెప్పడానికి చెప్పింది. హరీష్ గారండి సుమన్ శెట్టి గారికి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కూర్చున్నారు చూడండి. అంత నేషనల్ టెలివిజన్ ఛానల్లో నన్ను బ్లేమ్ చేస్తున్నారు, నేను హైజీన్ లేనంట. మరి నేను హైజీన్ లేనప్పుడు ఆ 4 రోజులు నేను పెట్టింది అలా తినేసారు వీళ్ళు. చూడండి ఎంత ఇది ముద్రేస్తున్నారు నా మీద. ఆ సుమన్ శెట్టి గారు కూడా తానండి అంటున్నానండి. అవును, ఊసరవెల్లా మారిపోతున్నారు అందరని. ఏమండి, ఆవిడ చెప్పడం తప్ప? ఆవిడ ఎందుకు చెప్పారు? ఆవిడ యాక్చువల్గా అయితే ఆవిడ ఈ మ్యాటర్ అసలు నాగార్జున సార్ దగ్గర చెప్పకపోతుంది. ఎందుకు చెప్పిందంటే ఆవిడ అనుకున్నారంటే తను ఎలిమినేట్ అయిపోతుంది, ఇప్పుడైనా చెప్పకపోతే అతను కరెక్ట్ చేసుకోలేరు. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ నోరు లేదండి, వాళ్ళు మాట్లాడరు. హరీష్ చూసినప్పుడు బాబు ఇతను ఏంటర్ బాబు ఇలా ఉన్నాడు, ఇతను చూస్తేనే వాళ్ళు చిరాకు పడుతున్నారు, ఏ చెప్పినా తీసుకోడు అన్నట్టుగా ఉన్నారు అని వాళ్ళు ఎవరు చెప్పరు. సంజన ఒకళ్ళు ముఖం మీద చెప్తారు, కరాఖండిగా చెప్తారు. కాబట్టి ఆవిడే చెప్పింది, బాబు ఇది మార్చుకో, మేము నిన్ను తట్టుకోలేకపోతున్నాం. అది కూడా తప్పండి. ఒకవేళ రియల్గా అతనికి బట్టలు లేవన్నాడండి, బట్టలు లేవంటే అంతమంది ఉన్నారు, ఎవరిని అడిగినా ఎవరా? నీకు ఇవ్వట్లేదంటే ఏంటి? నువ్వు ఎవరితోనో బాండింగ్ ఏర్పెట్టుకోలేదు. నువ్వు ప్రతి ఒక్కరిని వాళ్ళలో ఉన్న నెగిటివ్లో చూస్తున్నావు, కానీ ఒక్కరితో ఉన్న బాండింగ్ పెంచుకొని వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి హ్యూమర్గా ఉంటూ జోకులు వేస్తూ మాట్లాడుతూ మింగిల్ అవుతే ఎందుకు ఎవరయ్యా వాళ్ళని? అరే లాస్ట్ సీజన్లో బిఫోర్ లాస్ట్ సీజన్లో ఏంటి ఎవరు ఉన్నాడు, ఎవరికి పట్టలేకపోతే ఎవరు? శివాజీ గారు ఇవ్వలేదా? అలా బాండింగ్ పెంచుకోవాలంటే అందుకు నేను ఇలాగ ఉంటాను, నేను ఎవరితోనూ కలను, నేను మోరానికి నా ముఖమే అంత, అసలు స్మైల్ లేదండి. అసలు నువ్వు అంత పెద్ద ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు, ఎంతమందికి వస్తుందంటే ఆ ఛాన్స్? అరే మారవా ఇంకా? హరీష్ గారు ఏం చేస్తారో అతనికి ఏం అర్థం కావట్లేదండి. ప్రతిదీ నెగిటివ్. ఎమ్మెన్యేలు అలాగన్నాడండి, నేను అనవసరంగా ఎమ్మెన్యేలకు సపోర్ట్ చేసినంటే. అరే ఎవరు నీకు తప్పులు చెప్తే వాళ్ళని ఇంక మొత్తం వాళ్ళని ఇంకా నేను వాళ్ళు వదలను, వాళ్ళ మీద నేను ఖర్చు పెట్టేసుకున్నాను, వాళ్ళు ఇంక వాళ్ళు అర్థం చూస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంకో పెద్ద గొప్పడు అనుకుంటున్నావు, అన్నీ నీకు తెలుసు అనుకుంటున్నావు. నువ్వు చేస్తుందండి బ్లండర్స్, అది కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఇతను. యాప్లో తనుజ గారు వచ్చి టీ పెట్టండి అని హరీష్ గారికి చెప్తే, నేను ఎందుకు పెడతానండి, నేను హైజీనిక్గా ఉన్నాను కదా, నేను చేయనండి. అది పద్ధతేనా? ఏమండి నాకు కొంచెం నేను బాగోలేదు ఇలాగన్నారు కదా, నాకు కొంచెం డిస్టర్బ్ అయ్యాను, మీరు పెట్టుకోండి, కాకపోతే తర్వాత పెడతాను ఏదో చెప్పాలి. మొక్క మీద చెప్పేస్తారండి, ఏం అర్థం కాదు ఇతను. ఆడియన్స్ ఒక ఆవిడని అడగడం జరిగింది, నాకు సంతోష్ని అంటే హైదరాబాద్, ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయమ్మంటే తను చెప్పిందండి, టెనెంట్స్ హౌస్మేట్స్ పెట్టారు, టెనెంట్స్ వర్సెస్ హౌస్మేట్స్. ఇందులో ఎవరు టెనెంట్స్ ఎవరు హౌస్మేట్స్ తెలుస్తలేదండి. టెనెంట్స్ మొత్తం హౌస్మేట్స్ ఫెసిలిటీస్ అన్ని ఉపయోగించేసుకుంటున్నారు, వాళ్ళు ఫ్రీగా వదిలేస్తున్నారు, ఇవి తినేస్తున్నారు, రూమ్లోకి వెళ్తున్నారు, పడుకుంటున్నారు, బ్లాంకెట్ యూజ్ చేస్తున్నారు అని చెప్పారు. సరే మనం అడిగేద్దాం అన్నారు నాగార్జున సార్. ఈ మ్యాటర్ మీద పవన్ కళ్యాణ్ గారికి పవన్కి అయితే అడగడం జరిగిందండి, ఎందుకంటే అతను కెప్టెన్గా చేశాడు కదా, కెప్టెన్గా ఉండి మరి పవన్ నువ్వు కెప్టెన్, నీ కెప్టెన్సీలో కదా జరిగింది, మరి ఏం చేస్తున్నారు సార్? వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వలేదండి, ఓనర్స్ అంత స్ట్రిక్ట్గా పెట్టలేదు, అందుకే వాళ్ళు వాడేసుకున్నారని చెప్పారు. రేపు నెక్స్ట్ నుంచి రూల్స్ ఫాలో అవ్వాలి, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ ఎవరు బ్రేక్ చేయకూడదని నాగార్జున చెప్పారు. తర్వాత అండి శ్రీజ గారిని సంచలక్ చేశారు కదా, అక్కడ నువ్వు కట్ చేసావు అమ్మ అని అడిగితే సార్ నేను కరెక్ట్గానే చేశానండి, ఫస్ట్ సంజన గారు అని చెప్పాను, తర్వాత ప్రియ అని చెప్పాను. అసలు అక్కడ ఏంటి మీకు ఇచ్చిన టాస్క్ ఏంటమ్మా? బజర్ అంటే ఏంటి? బజర్ ఎవరు పట్టుకుంటే మోగితే వాళ్ళే కదా, వాళ్ళకే కదా ఛాన్స్ రావాలి. మరి సంజన పట్టుకున్నప్పుడు బజర్ మోగిందా? లేదు కదా, ప్రియ పట్టుకున్నప్పుడే మోగింది. అప్పుడు ఎవరు? ప్రియ గారికి. మరి ఫస్ట్లో సంజన అని తర్వాత ప్రియ అని అంటే పక్క నుంచి అవుట్పుట్స్ వచ్చిన తర్వాత మార్చేసారు. అది కదా సార్, నేను ఫస్ట్ ప్రియ గారు అయితే సంజన గారు అయితే టచ్ చేశారు, ప్రియ గారు బజర్ పేస్ట్ చేశారు కాబట్టి నేను ప్రియ గారి పేరే చెప్పాను. అంటే పక్కన వాళ్ళు ఇన్పుట్స్ వల్ల నువ్వు చెప్పావమ్మా, అక్కడ నువ్వు సంచాలకును ఫెయిల్ అయినట్టే
అని చెప్పారంటే ప్రియ గారిని కూడా అడిగారు. మరి ప్రియ నువ్వే ప్రెస్ చేసావు నాకు డిస్కషన్ పెట్టావు కదా, పెట్టినప్పుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి కదా, మరి నువ్వెందుకు? అది కాదండి, అది ఎమోషనల్ అండి, అదేం ఫ్యామిలీ వీక్, ఫ్యామిలీకి నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా వెళ్ళాలని నాకు అనిపించలేదండి, నాకు కొంచెం డ్రిల్ అయిపోయాను, ట్రిగ్గర్ అయ్యాను, దానివల్ల నేను వద్దని చెప్తాను తను ఇస్తుంది. అవునమ్మా, ఎందుకు అయ్యావు సంజన శ్రీజ నీకు సంచాలకగా డిసిజన్ కరెక్ట్గా తీసుకోలేదు? దానికోసం కాదు సార్, బయట నుంచి ఇన్పుట్స్ వస్తున్నాయి, ఆ ఇన్పుట్స్ తీసుకుని తను అలా చెప్పిందని నాకు కొంచెం బాధ కలిగింది, అందుకే నేను ఆ డిసిజన్ తీసుకోలేకపోయాను అన్నది. అప్పుడు నాగార్జున గారు ఒక స్టోరీ చెప్పారు. అమ్మ ఒక జార్ ఉంటుంది, అందులో కప్పులు ఉన్నాయి, ఆ కప్పులో ఆ జార్ నుంచి బయటికి రావాలి, బయటకు వచ్చినప్పుడు పక్కన చాలా అరుస్తాయి, అందులో ఇంకో కప్ప కూడా ఉంది, మూగ కప్ప, ఇవన్నీ ఒకరికొకరు పెట్టుకుని లాక్కి కిందకు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఇట్లా వాళ్ళ మాట వినిపిస్తున్నాయి కాబట్టి వచ్చేస్తున్నాయి, అది మొక్క కప్ప కాబట్టి ఎవరు లేని కప్ప, ఎవరి మాట వినకుండా దానికి ఏమి వినిపించదు, దాని పని తను చేసుకుని బయటకు వచ్చింది. అలాగే బయట లేవనుకున్నా నువ్వు అనకూడదు, నీ ఫోకస్ ఉంది గేమ్ మీద ఉండాలి, దాని మీద చూసుకోవాలని చెప్పారు. సంజన ఫెయిల్ కదా, శ్రీజ గారు ఫెయిల్ అయ్యారు కదా, సంచాలక శ్రీజ గారు ఫెయిల్ అయ్యారు కదా, ఏ పనిష్మెంట్ ఇస్తారంటే బిగ్ బాస్ ఏంటంటే అది ఆమె వేసుకున్న డ్రెస్ బిగ్ బాస్ చెప్పేదాకా తీయకూడదంట. తర్వాత అంటే రాముకి వీడియో ప్లే చేసి చూపించారు. వీడియోలోనే తను ఏమన్నాడో టీ కోసం నలుగురికి చెప్పానని తనుజ గారి దగ్గర చెప్పాడు, అక్కడ రీతు గారు ఉన్నారు, ఇంకొకరు ఎవరో గారు ఉన్నారండి, చెప్పారు. అదే మాట మళ్ళీ వచ్చి సంజన గారిని అడిగితే, సంజన గారు మీరు చెప్పలేదు, నేను విన్నాను, మీరు చెప్తున్నారు కదా ప్రతిరోజు అదే మాట మీరు చెప్పారని అక్కడ చెప్పానని ఆ వీడియో ప్లే చేసి క్లారిటీ అయితే ఇచ్చారండి. రాము అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాడు, మనోడు కావాలని చేస్తున్నాడు, ఎవరికి తెలియదండి మళ్ళీ అంటే నేను ఆవిడ చెప్పానని అనుకున్నానండి, ఊహించుకుని చెప్పాను అన్న. బాబు నువ్వు ఊహించుకుని చెప్తే ఇద్దరి మధ్యన గొడవలు అయిపోతాయమ్మా, ఇద్దరు ఫ్రెండ్స్ శత్రువులు అయిపోతారు, నువ్వు ఏదైనా చెప్పినా క్లారిటీగా ఇంటే చెప్పు, లేకపోతే లేదని చెప్పి ఎమ్మెల్యేలకి అడిగారండి. రాము చేసింది కరెక్ట్ అని. ఎమ్మెల్యేలు అయితే రాము చేసిన తప్పనండి, నేను చూసినంత వరకు ఏంటంటే అతను భోజనం తింటున్నప్పుడు వాళ్ళు అరుస్తున్నారని, ఎందుకు భోజనం చేసిన తర్వాత చెప్పండి అని అన్నాను. ఇప్పుడు చూస్తే అయితే రాము తప్పు, రాముకి నేను ముందర కూడా చెప్పానండి, నువ్వు ఏదైనా కరెక్ట్గా చూస్తే ఎగ్జాక్ట్గా చూస్తేనే చెప్పు, అక్కడ చెప్పినప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అయిపోకు, మార్చేస్తే గొడవలు అవుతాయని కూడా చెప్పానండి. అదే చేశాను రాము కొంచెం ఇన్నోసెంట్గా ఉన్నా కొంచెం తెలిసే చేస్తున్నారు అనుకుంటున్నాను. మరి అదేంటి అతను మాట్లాడడం కూడా అలా ఉంది, మొన్న హరీష్ గారితో కూడా మాట్లాడడం సంజన కోసం, అయితే ఇతను కొంచెం నమ్మదగ్గ అతనైతే కాదు, కొంచెం తేడాగానే ఉన్నాడు, అబ్జర్వ్ చేయాలి. మరి తర్వాత ఇంట్లో దొంగతనాలు అవి చేయకూడదు, దొంగతనాలు అవి చేస్తే బిగ్ బాస్ ఒక ట్యాగ్ రెడీ చేశారు, దొంగలు ఉన్న జాగ్రత్త అని ఏదో మెల్లో ట్యాగ్ వేస్తారంట. సంజన గారు అలా స్టార్టింగ్లో చెప్పాను, సార్ నేను నాటీగా ఓన్లీ 10% చేశాను సార్, ఇంకా 90% బాబు నువ్వు 10% చేస్తేనే ఆ హౌస్ మొత్తం కింద మీద అయిపోయింది, ఇంకా 90% అంటే మొత్తం కళ్ళలో అయిపోతుంది, ఇవేమో తగ్గిలా లేదు, దొంగతనాలు మానేలా లేదు అండి. ఇదండి హైలైట్, లత్కూర్ పంచాయతీ అండి. బిగ్ బాస్ నాగార్జున గారు లత్కూర్ అన్నదే గుడ్ వాడా బ్యాడ్ వాడా, అదేం బ్యాడ్ కదండి, రెస్పెక్ట్ఫుల్ వేయాలని అంటారండి. అంటే లత్కూర్ అన్నదే రెస్పెక్టా, అతను నువ్వు అన్నదేమో ఇతనికి తప్ప, మరి ఏమన్నాడంటే అసలు ఇతను ఏం ఆడుతున్నాడు, ఏమంటే ఇతను ఏం ఆడితే అది కరెక్ట్ అండి, ఇతను ఏం చేస్తే అది గేమ్, మిగతా వాళ్ళు ఏం చేసినా తప్పు, ఆ సంజన ఏం చేసినా తప్పు, బర్నీ గారు ఏం చేసినా తప్పు, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా వెళ్తున్నారా, వాళ్ళు ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు బాగా ఆడుతున్నారని మాట తీసుకోలేకపోతున్నాడు, కడుపు మండిపోతుంది, అసిడిటీ ఇతను మండిపోయేలా ఉన్నాడు, ఇతను తగలపెట్టేసుకునేలా ఉన్నాడు. ఏంటి అది లత్కూర్ అన్నదంటే మంచివాడంట, అతను నువ్వు అన్నదంటే తప్పంట, అతను అన్నాడని శ్రీజ మీద ఎంత కేకలేసిండండి. ఇప్పుడు లత్కూర్ అని అనొచ్చండి, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు లత్కూర్ అసలు ఇక్కడ అది అనొచ్చు జోక్గా, ఇతను అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి, డిస్కషన్ జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ పవన్ ఏమన్నాడు, సింపుల్ నువ్వు లత్కూర్ పనులు చేయకు, నువ్వు రీతు చేసిన అందరు చూసారు చాక్లెట్ అయ్యి లత్కూర్ పని అన్నాడు. మరి అదేంటి, ఒక అమ్మాయిని తీసుకొచ్చి మధ్యలో అన్నాను కదా, అక్కడ అది కరెక్ట్ ఎలాగ అవుతుందండి, రెస్పెక్ట్ ఎలాగ అవుతుంది, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు అతనికి. మళ్ళీ నేను సొసైటీలో బోల్ చూసాను, నేను మార్చేస్తాను, బిగ్ బాస్ ఫార్మేట్ని మార్చేస్తాను, నాలాంటి కంటెస్టెంట్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు ఉంటాడు. ఇన్ని అన్నాడండి, ఎంతమందిలో ఇతనికి ఛాన్స్ వచ్చిందండి, వినియోగించుకోవాలి కదా. ఆడు అక్కడ కూర్చున్నాడని, తిన్నాడని,
బాత్రూంలో ఏదో వదిలేశారని ఆ ఫ్లోరాని, రాముని, సుమన్ శెట్టిని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నాడు. అంటే వీళ్ళు అంటే మాట్లాడిన వాళ్ళు కదా ఇన్ఫ్లుయెన్స్ చేసేసిన నా దారిలో తట్టుకుని నేను ఒక టీంని ఫామ్ చేద్దాం, వీళ్ళ మీద ఓ ఆయుధాల కింద వదులుదామని ఫీల్ అవుతున్నాడు మనోడిది అంత కన్నింగ్ ఏమండి, అసలు గేమ్ అయితే ఏం లేదు. ఫలానా హరీష్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు ఒక మార్కు, నథింగ్ అండి, ఏమీ లేదు. ఏదో అందరిలో ఇతనికి కోణంలో ఎవరికో నచ్చిన వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, కానీ లేకపోతే ఇతను అయితే ఏమీ లేదు. ఇన్నింగ్ మెటీరియల్ కాదు కదా, టాప్ 5 కంటెస్టెంట్ కూడా కాదు. ఇతని వల్ల అయితే 0. చూసి బిగ్ బాస్ పంపించేస్తాడు. అయితే అది కనీసం నాగార్జున సార్ చెప్పి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోడే. వాళ్ళు నాగార్జున సార్ ఏం చెప్తున్నారు, బాబు లత్కూర అన్నది కరెక్ట్ వర్డ్ కాదు బాబు, నువ్వు అనేయచ్చు, వేరే వాళ్ళు అంటే నువ్వు తీసుకోవు అంటే. కాదు సార్, అది కాంటెస్ట్లో అలాగ వాడచ్చు అంటారు సార్. ఆ కాంటెస్ట్లో ఏదైతే అటువంటి పదాలు వాడకూడదు కదా. నువ్వు ఆవిడ హైజీన్గా లేడన్నదే నేషనల్ టెలివిజన్ ఛానల్ అనేసింది అన్నావు, మరి నువ్వు లత్కోరు ఇటువంటి అన్న టెలివిజన్ ఛానల్లో రావా? వాళ్ళు బిగ్ బాస్ చూపించారనుకుంటున్నావా, కట్ చేసేస్తారనుకున్నావా? చూపించిన మాటే అదే డిస్కషన్. ఇతనికి తెలిసింది గోరంతా తెలుసు, కొన్నంత ఉంది, అయినా సరే అంతా నాకే తెలుసు, అన్నీ నాకే తెలుసు, నేను చేసిందే కరెక్ట్. అరే మొన్న వాళ్ళ వైపు చెప్పింది కొంచెం హ్యూమర్గా ఉంటాడు అయ్యని, ఏది ఎక్కడ? ఆడియన్స్ కూడా చెప్పారు, పోనీ ఇతను నీకు ఆడియన్స్లో కూడా సపోర్ట్ ఉందనుకుంటున్నాను, నువ్వు అన్నదే కరెక్టా ఇదే కాదు అన్నది ఆడియన్స్ని అడుగుతా అంటే ఆడియన్స్ కూడా అన్నారు. ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయలేదండి. అప్పుడన్నా అర్థం అవ్వాలి కదా, అరే నేను ఏదైనా అనుకోవడం అది రివర్స్లో వెళ్తుందని. అప్పుడు ఏ రియలైజేషన్ లేదండి. తర్వాత రీతు గారిని అడిగారండి, వాళ్ళ నాన్నగారు సాంగ్ ఒకటి ఉంది కదా కడవెత్తికి వచ్చిందని, దానికోసం చెప్పి అమ్మ నువ్వు కడవెత్తికి వెళ్ళినట్టు కంట్రోల్లోంచి వాటర్ వదిలేకు, కొంచెం కంట్రోల్ గేమ్ మీద ఫోకస్ చేయి. ఆ రోజు గేమ్ ఎందుకు ఓడిపోయావు అనుకుని ఫోకస్ చేయలేని వాళ్ళు ఓడిపోయావు, బిలీవ్ చేయి తగ్గగలనని. అంత బాగా ఆడావు, శ్రీజతో అంత బాగా ఆడి లాస్ట్ కిందకి నేను ఏం చేయలేనని నువ్వు నాకు బ్యాడ్ లక్ అని అనుకోకు, నీ చేతిలో ఉంటుంది, నువ్వు మార్చుకోవాలని మనోడు మోటివేషన్ ఇచ్చారని నాగార్జున సార్. శ్రీజాకి అయితే అమ్మ శ్రీజ బిగ్ బాస్ నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాడు, నీ వాయిస్ నీకు వినిపిందాం అనుకుంటున్నాడు, ఫస్ట్ నుంచి నువ్వేమేమి చేసావు అది స్పెషల్గా నీకంటే. సార్ వద్దు తనకే వద్దంటే నేను ఎంత ఇరిటేటింగ్ ఉందని చూడండి. తనకు అర్థమైంది తన వాయిస్ ఎంత ఇరిటేటింగ్ ఉంది, నేను ఎంత ఇరిటేట్ చేసిన, అందుకే అది తగ్గి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు రియలైజేషన్ అయితే అయ్యింది, మరి తర్వాత ముందు ఎలా ఉంటుందో చూడాలి. ఫ్లోరా గారు చూసారా 2 weeks నుంచి ఫ్లోరా గారు స్లోగా ఎలాగ వచ్చేస్తున్నారో, అలాగే గేమ్ మీద ఫోకస్ పెట్టండి. ఫ్లోరా గారు నేను కామన్ కూల్గా ఉన్నాను సార్, అందుకే నేను ఆ గేమ్ నగ్గానని చెప్పారు. బాబు నీకు ఏమైతే లేదు, అందరు వచ్చి చెప్పారు, ఇప్పటికైనా నువ్వు మరి గేమ్ ఆడితే హౌస్లో ఉంటావు, లేదన్నా పక్కన ఉంటావు, అది నీ చేతిలో ఉంది అని డైరెక్ట్గా చెప్పారని. మనం మార్చుకుంటాడో లేకపోతే అదే విధంగా వెళ్తారో. ఇక్కడ నాగార్జున గారు దివ్య గారు అన్నారు, దివ్య గారు కూడా చెప్పారు సార్ నేను అదే నార్మల్గా చేస్తున్నారేమో అనుకున్నారు సార్, నేను ఇచ్చిన ఇన్పుట్స్ తర్వాత కూడా ట్రయాంగిల్ మారట్లేదు, అది రియల్గా వచ్చి నేను బాగుండే అనుకుంటాను సార్. అలాగ ఉంటుందమ్మా, ఇప్పుడు తెలిసిందో హౌస్లో ఎలా ఉంటుంది, అదైతే నా రియల్ కాదండి. నాగార్జున గారికి కూడా తెలుసు ఏంటంటే వాళ్ళు కంటెంట్ కావాలి కాబట్టి నాగార్జున గారు పొగుడుతున్నారు, కానీ అదైతే రియల్ అయితే ఏం కాదు. అయితే హరీష్ గారు తనుజ గారు టీ అడిగారండి, టీ అడిగితే నేను చేయను, నేను హైజీన్గా ఉన్నాను కదా, నేను క్లాత్ వేసుకున్నాను కదా, నేను బాగాను కదా, నేను అందంగా ఉన్నాను కదా, నా ముఖం బాగోదు కదా, నా స్మైల్ ఉండదు కదా, ఇతను చెప్పి మళ్ళీ ఏమన్నంటే పెద్ద వాళ్ళు ఇక్కడే నాగార్జున గారు ఇచ్చారు. బాబు నువ్వు మాట్లాడితే లత్కూరు పంచాయతీలో నాగార్జున గారు నువ్వు మాట్లాడితే అన్నపూర్ణలా ఉండి పెట్టాలని. అన్నపూర్ణ అంటే ఏంటి, ఒక మనిషే కదా, మరి ఇక్కడ కూడా నువ్వు మనిషిని అన్నట్టే కదా. లేదు కాంటెస్ట్ వర్డు ఇవన్నీ ఎందుకు కవర్ డ్రైవ్ వేస్తావు, మారు చెప్పి నేను మారని డైరెక్ట్గా చెప్తాను. అయినా అండి లేరని నేను ఒక్కనే మంచిని, బయట నేనే మంచిని. బాబు నువ్వు మంచోడు, నేను ఎన్ని నేనలు అవుతాయి బాబు, నేననే రేపు నువ్వు ఇది అయిపోయేలా ఉంది నీ పరిస్థితి. కూర్చునని అని అన్నారు, ఇక్కడే గాలి తీస్తే నాగార్జున గారు ఆడియన్స్ని అడిగారు, ఏమన్నా మిమ్మల్ని ఉంచేస్తున్నారా హరీష్ గారు అని అడిగితే, నో సార్ ఎవరు చెయ్యట్లేదు, ఇప్పుడైనా రియలైజేషన్ అయ్యి తనకి మీద ఫోకస్ పెట్టి అందరితో కలిసి ఉండి గేమ్ ఆడవలసిన టైంలో ఆడవే బాబు. గేమే ఎక్కడ ఆడిందే లేదు నీకు, నీ తరపున ఆ రోజు కళ్యాణ్ ఆడాడు అంతే, నువ్వేమీ ఆడలేదు గేము. అంత నాటిగా ఉన్నానా, అవుట్ సైడ్ బ్యాడ్ అయిపోయినా, లేదమ్మా నువ్వు ఎలా ఉన్నా అలా ఉండు, కానీ కొంచెం తగ్గించుకుని ఉండు అని చెప్పారు. తర్వాత అండి ప్రమోషన్ అని మాజాది చిన్న దసరాకి బుక్ వేసి అది చేయాలి, అందులో 10 MCs ఉన్నారండి.
ఈరోజు ఎపిసోడ్లో అయితే మాస్ మ్యాన్కి అయితే క్లాస్ కట్కి ఇచ్చారండి. శ్రీజ గారికి ఇచ్చారు, సంజన గారికి సాక్రిఫైస్ చేశారు కదా, వాళ్ళ కోసం చెప్పారు. మాస్ మ్యాన్ అయితే మారట్లేదు, మారకపోతే కష్టం. అతను అనుకున్నాడు అదే పాత సీజన్ కండిషన్ చూసే కదా, వాళ్ళు ఫాలో అవుతా నన్ను కార్నర్ చేస్తున్నారు అన్నట్టుగానే ఆడియన్స్లోకి వెళ్తుంది. ఆ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోద్ది, నేను నేపర్ కప్ పట్టుకెళ్ళిపోను, నీ వల్ల ఏం కాదు. ఇందులో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, కామనర్స్ అయితే రేస్లో లేరు. ప్రజెంట్ అయితే సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళే విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నా ఒపీనియన్ అండి. మరి తర్వాత చేంజ్ అవుతుంది లేదు చూద్దాం. ఓకేనండి, మన రివ్యూ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఫెయిల్యూర్ రమేష్ అని ఉంటుంది, ఫాలో చేయండి.